సార్ అంటే హీరోస్కి స్టార్డమ్ వచ్చిన తర్వాత కొంతమందికి కొన్ని పరిమితులు ఉంటాయి సార్. బట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీ సినిమాలు, అవి ఎక్కడ మీకు లేనట్టు అనిపిస్తాయి. ఎందుకంటే నువ్వు నాకు నచ్చేలో ఒక డైలాగ్ ఉంటుంది, జబ్బలు కనిపించేలా అదే బనీన్ కనిపించేలా అవి తొళ్ళ కనిపించేలా. సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా మీరు మెడపెట్టేసింది, నడుము బట్టి ఇలాంటి కామెడీ చేయటం మీకే సాధ్యం. బట్ ఎక్కడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్స్లో కానీ మీరు ఎలా పరిమితులు పెట్టుకోకూడదని ఎప్పుడు అనుకున్నారు సార్? ఏంటి అసలు ఇలాగా? No, actually, ఇలాంటి సినిమాల్లో actually we should be so sporting enough to make the characterization very simple and casual so that the audience also will feel for it. So ఆ ఫ్లెక్సిబిలిటీ నేను ముందే అనిల్కి చెప్పాను, జస్ట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ బికాస్ యుల్ హ్యావ్ టు బీ వెరీ లవబుల్. ఈ సినిమాలో లవబుల్గా ఉండాలి, ఏదో పెద్ద హీరో లాగా ఆలోచిస్తే ఇలాంటి రావు. సో దట్స్ వై వి డిజైన్డ్ ఇట్ రైట్ ఫ్రమ్, అంతే కదా అనిల్? అంటే సంక్రాంతికి వస్తున్నామని కాదు సార్, చాలా సినిమాల్లో నువ్వు నాకు నచ్చావు కానీ, లేకపోతే చింతకల్ రవిలో కూడా వాష్రూమ్లో రే టిష్యూ పెద్ద ఇష్టం. సో ఇలాంటి కామెడీ సో నువ్వు గుర్తు చేస్తున్నావు కాబట్టి ఏదో అక్కడక్కడ ఏదో చేశాను. నువ్వు నాకు నచ్చావు ఐ థింక్ మేబీ ఇస్ ద బిగినింగ్, దాని ముందే ఉందా? అవును సార్, నువ్వు నాకు నచ్చావు చింతకల్ రవిలో ప్రేమించుకుందారా నుంచి కూడా చేశారు ఆయన. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ప్రేమించుకుందారాలో కల్పన రాయ్ సీన్ ఉంటుంది కదా. సో వెంకీ గారు ఎప్పుడైనా క్రేజీ థింగ్స్ చేయడంలో అండ్ ఫన్ అన్నప్పుడు ఇంకా ఆయన అన్లిమిటెడ్ అనమాట. ఐ థింక్ యూ షుడ్ నాట్ ఫీల్ లైక్ ఏదో ఆ క్యారెక్టర్ అనుకుని వెళ్ళిపోవాలి.